శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ దసరా ఉత్సవాల్లో అమ్మవారు మనకి రోజుకొక అలంకారంలో దర్శనమిస్తారు కదా! అలానే శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు 5వ రోజు అనగా పంచమి తిథి నాడు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారం చాలా ప్రత్యేకమైనది. లోకకంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కలిసి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఈ స్వరూపం అమ్మవారి మరొక శక్తివంతమైన రూపం. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్టే. శ్రీ చండీదేవి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారతారని, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయని నమ్మకం. సర్వదేవతా స్వరూపిణి అయిన శ్రీ మహాచండీదేవిని మన శక్తి కొలది ఏ నైవేద్యం చేసినా వాటితో పాటు తప్పనిసరిగా చలిమిడి వడపప్పు పానకం నివేదన చేయాలి. అమ్మవారిని ఎర్రటి పువ్వులతో, ఎర్రటి వస్త్రాలతో పూజ చేస్తారు. మన శక్తి మేర అమ్మవారిని కొలుద్దాం. ఆ తల్లి అనుగ్రహం మనందరికీ లభించాలని కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః.